లాయర్, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ దిక్కుమాలిన గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి. ఆ బసవ పున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను. సార్, మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి 20 ఏళ్ళయింది. ఈ ఊరికి శాంతి, మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి. మర్చిపోవాలా? జరిగిందంతా నేను మర్చిపోవాలా? దేనికయ్యా మర్చిపోవాలి? ఎందుకయ్యా మర్చిపోవాలి? నా లక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడిందే, ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే, దాన్ని నేను మర్చిపోవాలా? నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని. ఈ ఊళ్ళో ఎవరికి లేదయ్యా శాంతి, అందరికీ ఉంది. ఒక నా కుటుంబానికి తప్ప. నాకు 4 కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు. ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళయింది. ఇక్కడ పెళ్లిళ్ళు లేవు, సేమంతాలు లేవు, కాన్పులు లేవు, నామకరణాలు లేవు, అన్న ప్రాసనలు లేవు. దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు. ఇదంతా ఎవరి వల్ల? ఆ బసవ పూర్ణమ్మ వల్ల. ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు. కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా. అందుకు 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు. అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఆ బసవ పూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం బూడిద కాదయ్యా. ఎందుకయ్యా ఆ కోపం? మీ అమ్మ చెప్పింది నిజమేగా. మీలాగే వాళ్ళు 4 ఉన్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఎంచేత?